అందరికీ నమస్కారం. ఈరోజు కన్యరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. అధికారులు, పై అధికారులు, మీ పనితీరుపై వారి అభిప్రాయాలు. ఈరోజు కార్యాలయంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకునే అవకాశముంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా మీపై వారికి నమ్మకం పెరుగుతుంది. కొన్నిసార్లు వారి సూచనలను పాటించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. సూర్యదేవుడి తేజస్సుతో మీ కార్యదక్షతను అందరూ గుర్తిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయ దర్శనాలు, ప్రార్థనలు మీకు మానసిక శాంతినిస్తాయి. ధ్యానం చెయ్యడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఆనందం కలుగుతుంది. కొంతమందికి ఆధ్యాత్మిక విషయాలపై అనుమానాలు లేదా అపనమ్మకాలు కలుగవచ్చు. మీ విశ్వాసం కాస్త సన్నగిల్లే ప్రమాదం ఉంది. మీ అంతరాత్మ చెప్పిన మాట వినండి. ఇష్టదైవాన్ని స్మరించుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఈరోజు మీ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కుటుంబంతో, స్నేహితులతో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి. చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి. మీ ముఖంలో చిరునవ్వు నిరంతరం వెలుగుతుంది. ఆఫీసులో మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. సహోద్యోగులతో సామరస్యంగా పనిచేస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే అవకాశాలున్నాయి. కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. కాబట్టి ఆహార నియమాలను పాటించండి. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు కలవచ్చు. అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ మీ ఆలోచనా శక్తితోనూ తెలివితేటలతోనూ ధన సంపాదన మార్గాలను కనుగొంటారు. మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. కొత్త పనులను ప్రారంభించడానికి ఈరోజు మీకు మంచి రోజు. శుభకార్యాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యులతో మీ బంధాలు మరింత బలపడతాయి. ముఖ్యంగా మీ తల్లిదండ్రులు లేదా పెద్దవారితో సమయం గడపడం మీకు ఆనందాన్నిస్తుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. ఒక చిన్న శుభకార్యానికి సంబంధించి చర్చలు జరిగే అవకాశం ఉంది. అయితే మీ ఇంట్లో చిన్నపాటి అపార్థాలు లేదా తగాదాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లల విషయంలో లేదా చిన్న చిన్న విషయాలపై కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి. మీరు ఓపికగా ఉండడం, వారిని అర్థం చేసుకోవడం చాలా అవసరం. క్రీడాకారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు పాల్గొనే పోటీలలో మంచి ప్రదర్శన కనబరుస్తారు, విజయాలు సాధిస్తారు. శారీరక వ్యాయామం, ఆటల వల్ల మానసిక ఉత్సాహం పెరుగుతుంది. కొన్ని గాయాలు లేదా చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆడండి. అనవసరమైన వాదనలకు, గొడవలకు దూరంగా ఉండటం మంచిది. చిన్నపాటి అభిప్రాయ భేదాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. మీ సహనాన్ని కోల్పోకుండా ప్రశాంతంగా వ్యవహరించండి. ప్రయాణాలలో, ముఖ్యంగా రాత్రివేళలో కొంత అప్రమత్తత అవసరం. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. తెలియని వ్యక్తులతో సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించండి. మీరు తెలియకుండానే కొన్ని తప్పులు చేసే అవకాశముంది. లేదా గతంలో చేసిన తప్పులు ఇప్పుడు మిమ్మల్ని వెంటాడవచ్చు. మీరు చేసిన తప్పులను ఒప్పుకోవద్దు. వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. క్షమాపణ అడగడం లేదా పరిష్కారం కనుగొనడం ద్వారా పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. దాంపత్య జీవితం ఆనందంగా, అన్యోన్యంగా సాగుతుంది. మీ భాగస్వామితో మంచి సమయం గడపడానికి, ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. చిన్నపాటి ప్రయాణాలు లేదా విందులు మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. కాని భాగస్వామి పట్ల కొన్ని అపోహలు తలెత్తవచ్చు. ముఖ్యంగా ఇతరుల మాటలు విని మీ భాగస్వామిని అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి నేరుగా మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోండి. దుర్గమ్మ ఆశీస్సులతో మీ ఇద్దరి మధ్య ప్రేమ, అనురాగం రెట్టింపు అవుతాయి. మీకు ఈరోజు ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి మీరు సంకోచించరు. మీ నిర్ణయాలపై మీకు పూర్తి నమ్మకం ఉంటుంది.
ఈరోజు మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. అది మీ విజయానికి బాటలు వేస్తుంది. ఇతరుల పట్ల మీ విశ్వాసం బలపడుతుంది. ముఖ్యంగా సన్నిహితులతో మీ బంధం పదిలపడుతుంది. మీ లక్ష్యాలను సాధించడంలో మీ నమ్మకం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొత్త పనులు చేపట్టడానికి ఇది మంచి రోజు. ఈరోజు కొన్ని నమ్మక ద్రోహాలు లేదా మోసాలు మీ దృష్టికి రావచ్చు. ఇది ఇతరుల పట్ల మీ విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తుంది. అనవసరమైన అనుమానాలు సంబంధాలను దెబ్బతీస్తాయి. ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రతి విషయంలోనూ అతిగా ఆలోచించకుండా మంచిని మాత్రమే స్వీకరించాలి. పరిశ్రమలు, వ్యాపారాలు, ఆర్థిక కార్యకలాపాలు. ఈరోజు మీ వ్యాపారంలో కొన్ని సానుకూల మార్పులు వస్తాయి. లాభాలు పెరిగే అవకాశాలున్నాయి. అయితే కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఆచితూచి అడుగు వెయ్యాలి. లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ పరిశ్రమలు వృద్ధి చెందుతాయి. ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు మధురానుభూతులు కలుగుతాయి. మీ భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. అనవసరమైన అపార్థాలు రాకుండా చూసుకోండి. మీరు ఈరోజు అనేక విషయాల నుంచి ప్రేరణ పొందుతారు. మీ చుట్టూ ఉన్న విజయవంతమైన వ్యక్తులను చూసి వారి జీవితాలను ఆదర్శంగా తీసుకుంటారు. ఈ ప్రేరణ మిమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తుంది. కొత్త వ్యక్తులతో సమావేశాలు ఏర్పడతాయి. ఈ సమావేశాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలున్నాయి. విద్యార్థులకు ఈరోజు మీ చదువులో కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది. కష్టపడి చదివిన పాఠాలు బాగా అర్థమై పరీక్షల్లో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. అయితే కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడం వలన చదివినది మర్చిపోయే అవకాశం కూడా కలదు. ఈరోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇతరులతో సున్నితంగా, చాకచక్యంగా వ్యవహరించడం వల్ల మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. మీ మాటతీరు, ప్రవర్తన ఇతరులను ఆకట్టుకుంటాయి. ఈరోజు మీరు సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. పాత ఆచార వ్యవహారాలను తెలుసుకోవడానికి, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి సమయం. కుటుంబంలోని పెద్దలతో కలిసి సాంస్కృతిక విషయాలపై చర్చించడం ద్వారా మంచి జ్ఞానాన్ని పొందవచ్చు. కళలు, సాహిత్యాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. ఆధునిక ఆలోచనలు, సంప్రదాయ విలువలకు మధ్య ఘర్షణ తలెత్తవచ్చు. ముఖ్యంగా కుటుంబంలోని యువకులతో ఈ విషయంలో అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. సంస్కృతి పేరుతో అనవసరమైన ఆచారాలపై దృష్టి పెట్టడం వల్ల సమయం వృధా కావచ్చు. వాదనలకు తావివ్వకుండా ఇతరుల అభిప్రాయాలను గౌరవించాలి. సామాజికంగా ఈరోజు మీ గౌరవం పెరుగుతుంది. మీ మంచి పనుల వల్ల సమాజంలో మంచి పేరు వస్తుంది. ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటారు. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. అయితే కొందరు వ్యక్తులు మీ గౌరవానికి భంగం కలిగించడానికి ప్రయత్నించవచ్చు. వాదనలకు దూరంగా ఉండండి. మీ ప్రవర్తనలో నిగర్వం లేకుండా చూసుకోండి. మీ సృజనాత్మకత ఈరోజు పతాక స్థాయికి చేరుకుంటుంది. కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారు. మీ సృజనాత్మక పనులకు ప్రశంసలందుకుంటారు. కళారంగంలో ఉన్నవారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కొన్ని పరిస్థితులు మీ సృజనాత్మకతను అణచివేయవచ్చు. కాబట్టి వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి. స్నేహితుల నుంచి ఈరోజు మీకు ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. పాత స్నేహితులతో సత్సంబంధాలు బలపడతాయి. వారి నుంచి మీకు కొన్ని మంచి సలహాలు లభిస్తాయి. అయితే కొందరు స్నేహితులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వారితో సానుకూలంగా వ్యవహరించడం ముఖ్యం. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 2. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బూడిద రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.